హలో అందరికీ. చికెన్ ఫ్రై రెసిపీ అడిగారు కదా, అయితే అడిగిన వాళ్ళకి అండ్ అడగని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో. ఇక్కడ నేను వచ్చేసి కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను. ఇది కంప్లీట్గా ఆర్డర్ కాదండి, కంప్లీట్గా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం చేసింది. మీకు ఇష్టమైతే కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి, లేదా ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. కోకోనట్ ఆయిల్ యూజ్ చేసిన స్మెల్ ఏం రాదు, ఫైనల్లీ చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇంట్లో చేసిన మసాలాస్ కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. చిన్న చిన్న టిప్స్ తోటి ఫ్లేవర్స్ డిఫరెంట్ వస్తాయి. ఎవరి చేతి వంట వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది, అందరిది ఒకే తీరుగా ఉండదు. ఇంట్లో మసాలాలు అయితే కనుక ఇంకాస్త బాగుంటుంది. నేను ఆర్డర్స్లో కూడా ఇంట్లో చేసిన మసాలాలే యూస్ చేస్తాను ఫ్రెష్గా. ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. గరం మసాలా ఎలా చేయాలో పోస్ట్ చేశాను. అది కూడా అస్సు క్లౌడ్ కిచెన్లో ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ అస్సు క్లౌడ్ కిచెన్ అని చెప్పేసి ఉంది. వీలైతే ఫాలో చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు ఫాలో చేయట్లేదు. మీరు ఫాలో చేస్తే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ పేజ్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఆర్డర్స్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు వీడియో నా మాటలు వింటూ ఈ వీడియో చూసుండరు. వీలైతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి రెసిపీని మళ్ళీ ఒకసారి చూడండి, ఏమేమి వేసాను ఏంటి అని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకి. ఇప్పుడు సమ్మర్ కాస్త చికెన్ ప్రైజెస్ తగ్గినాయి కాబట్టి రేట్ కార్డ్ని కూడా మళ్ళీ అప్డేట్ చేస్తాను. కొంచెం ప్రైజెస్ అనేది కూడా మళ్ళీ ఒకసారి అప్డేట్ అవుతాయి, అది కూడా ఒకసారి మీరు నోట్ చేయండి. సో ఓకేనా. ఇంట్లో వాళ్ళ కోసం ప్రేమగా ఇలా వండి పెట్టే ఓపిక లేకపోతే కనుక అస్సు క్లౌడ్ కిచెన్ ఆల్వేస్ అవైలబుల్లో ఉంది. సో ఆర్డర్స్ ప్లేస్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే పర్సనల్గా కూడా నాకు డిఎం చేయొచ్చు. అండ్ ఇంకా ఏదన్నా రెసిపీస్ కావాలంటే త్వరలో పోస్ట్ చేస్తాను. ఫాలో చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. బాయ్.